నేనే పిచ్చిదాన్ని. నా మైండ్ అంతా కపుల్స్ రూల్స్ కన్వెన్షన్స్ తో నిండిపోయింది. అందుకే సరిగ్గా మాట్లాడలేకపోయాను. కనీసం నా ముందున్న వ్యక్తి కళ్ళల్లో కూడా చూడలేకపోయాను కదా. అవన్నీ నాకు అనవసరం. ఇది వరకు నేను అవన్నీ పట్టించుకునేదాన్నేమో, కానీ ఇప్పుడు నాకు ఇష్టం వచ్చినట్టు నేనే జీవిస్తాను. ప్రస్తుతం నా లైఫ్ లో నేను ఫాలో అయ్యే పాలసీ ఇదే. సారీ, నేను ఫుల్ గా ఫెయిల్ అయిపోయాను కదా. ఓ లేదు సుజుకి, ఈ వీకెండ్ నువ్వు ఫ్రీయేనా? నీకు ఇష్టమైతేనే. నిన్న చెప్పావు కదా. అయితే బర్గర్లు. వావ్, ఇద్దరం ఒకేసారి అన్నాం, టెలిపతిలా. అలా వెళ్తే బాగుంటుందని అందుకే. తప్పకుండా వెళ్దాం. అలాగైతే ప్రశాంతంగా టైం స్పెండ్ చేసే ప్లేస్ కి వెళ్దాం. సరే, అది నేను చూసుకుంటాను. ఆగు, ఎక్కడికి పారిపోతున్నావు? ఆగు. ఆగు, ఒక్క నిమిషం ఆగు. లేదు, ఇది నిజమేనా చెప్పుటని. సిచ్యువేషన్ ఇంకా దారుణంగా తయారవుతుంది. కానీ అది నాకు చాలా నచ్చింది. ప్లీజ్ దాన్ని మర్చిపో. కుదరదు, నేను దాన్ని ఎప్పటికీ మర్చిపోను. నేను లేనప్పుడు కూడా నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు నేను మాత్రమే బాగా ఎక్సైట్ అవుతున్నానని అనుకున్నాను, అందుకే. హే సుజుకి, ఐ లవ్ యూ. నేను ఎన్ని రోజులు సరిగ్గా మాట్లాడలేకపోయాను కాబట్టి మాటల్లోనే నీకు ఈ విషయం చెప్పాలనిపించింది. ఏంటి, ఈరోజు తను నాతో చెప్పాలనుకున్నది ఈ విషయమా? నిజానికి నా ఒంట్లో 60% నీళ్ళే ఉంటాయి. అందరూ అంతే. మనం మూవీకి కూడా వెళ్దాం. ఇది ముందే ప్లాన్ చేసుకుని ఉంటావు కదా. లేదు,